ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ప్రపంచం అతడిని విజేతగా పరిగణిస్తుంది, అతడిని ఆదర్శంగా తీసుకుంటుంది. అతడి విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. మనం అతడిలా ఎదగాలని తపన పడేవారు కూడా ఉంటారు. ఇదేలాగంటే వేణునాదం వింటూ ఆనందించే వారికి వేణువు శరీరం మీద ఉన్న గాయాల బాధ గుర్తుకు రాదు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఎదిగినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు పొందినా, ప్రజల నీరాజనాలు ఎంతగా అందుకున్నా, మొత్తం ప్రపంచం అతన్ని చూసి ఆశ్చర్యపోయినా ఆ వ్యక్తి మాత్రం బాల్యంలో గాయాల దెబ్బలను దాటి ఎదగలేడు. బయట ప్రపంచానికి విజయం వెలుగునీడల్లో ఎదిగిన ఈ గాయాలు ఎవ్వరికీ అర్థం కావు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడి లేచి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తికి ఉదాహరణ మైకేల్ జాక్సన్. ఎంతో పేరు తెచ్చుకున్న మైకేల్ జాక్సన్ చిన్నతనంలో పడిన కష్టాల గురించి తెలుసుకోబోయే ముందు మీరు మీకు తెలుసా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 29, 1958లో ఓ పేద కుటుంబంలో జన్మించాడు మైకేల్ జాక్సన్. 9 మంది పిల్లల్లో 7వ వాడు మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ తండ్రి జీవితంలో ఎప్పుడూ ఓడిపోతూ ఉండేవాడు. ఏ పని సక్రమంగా చేయలేకపోయేవాడు. బాక్సర్గా విఫలమయ్యాడు. సంగీతం నేర్చుకొని ఎదగలేక దాని ద్వారా ఓ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. జీవితంలో ఏదీ సాధించలేని తన చేతగానితనం, ఆ బాధతో వెళ్లి ఇంట్లో తన పిల్లలను తీవ్రంగా కొట్టి హింసించేవాడు. చెప్పిన మాట వినకపోయినా, తాను పాడమన్నట్టు పాడకపోయినా కఠినంగా క్రూరంగా వ్యవహరించేవాడు. ఇదే సమయంలో మైకేల్ జాక్సన్ తల్లి పిల్లలను ప్రేమగా చూసేది, వారికి ధైర్యాన్ని ఇచ్చేది. తండ్రి హింసించేవాడు, కానీ తల్లి మాత్రం ప్రేమగా చూసుకునేది. మైకేల్ జాక్సన్ కు తండ్రి అంటే చాలా భయం. పాట తప్పు పాడితే బెల్ట్తో కొట్టేవాడు, గోడకి ఒత్తు పట్టి పిడిగుద్దులు కొట్టేవాడు, కాలితో తన్నేవాడు, మరో చేతితో వీపు మీద వాతలు పెట్టేవాడు. ఇటువంటివి మానసిక ఆనందాన్ని అల్లకల్లోలం చేశాయి. ఈ బాధలన్నీ తన అన్నదమ్ములతో చెప్పుకోలేకపోయేవాడు. ఈ విషయాలన్నీ టీవీలో ఓ ఇంటర్వ్యూలో తన 45 ఏళ్ల వయసులో చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. బాల్యం నుంచి ఇలా దెబ్బలు తినడం, పాటలు పాడుతూ అన్నలతో ఊళ్లు తిరగటం వల్ల జాక్సన్ కు బాల్యం అన్నది లేకుండా పోయింది. అతడి బాల్యమంతా అమాయకమైన ఆటలు పాటలు బదులు ఘోరమైన దెబ్బలు, భయంకరమైన ఆవేదనలతో గడిచింది. తాము ఎందుకు పనికిరామన్న భావన మైకేల్ జాక్సన్ లో స్థిరపడిపోయింది. ఎప్పటికైనా తనని అందరూ మెచ్చుకోవాలని అనుకునేవాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అతనికి నీరాజనాలు పలుకుతుంటే కూడా తాను ఈ మెప్పు తనకు ఎక్కడ దూరం అయిపోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ ది పాప్ గా ఎదిగాడు. బోలెడంత ధనం సంపాదించాడు. తాను అనుభవించిన కష్టాలని, అనుభవాలను ఎప్పుడూ గుర్తు పెట్టుకునేవాడు. బాల్యంలో తండ్రి తిడుతూ ఎదిగిన తరువాత వీరిని విమర్శించేవారు కూడా ఎక్కువగా ఉండేవారు. తాను కోల్పోయిన బాల్యాన్ని వెతుక్కుంటున్నానని, ప్రపంచం తనని అర్థం చేసుకోవడం లేదని స్టేజ్ మీద తన పాటలతో చెప్పేవాడు. మైకేల్ జాక్సన్ స్నేహితురాలు టాటన్ ఓనీల్ అనే నటి ఈ విషయాలన్నీ తన జీవిత చరిత్రలో ఇలా రాసింది. మైకేల్ ను పెళ్లి చేసుకుని విడిపోయిన లీసా మోరీ ప్రీస్లీ మైకేల్ ను అర్థం చేసుకోలేకపోయారని చెప్పింది. మైకేల్ ను ప్రజలు ఎంత ఆదరిస్తే అతను అంత ముడుచుకుపోతాడు. స్టేజ్ పై ఉన్న మైకేల్ వేరు, అతని సక్సెస్ వెనుక భయం ఉండేది. అందుకే స్టేజ్ పై కింగ్ ఆఫ్ ది పాప్ గా ఎదిగాడు. స్టేజ్ దిగగానే తండ్రికి భయపడే పిల్లవాడిగా ఉండేవాడు. ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్ మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.